అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్వార్థం. రచయిత కొమ్మిశెట్టి మోహన్ గారు. ఇక కథలోకి వెళితే, ఏమండి, మొన్న వచ్చి వెళ్ళిన అబ్బాయి తరపు వాళ్ళేమైనా కబురంపారా? అప్పుడే 20 రోజులు గడిచిపోయాయి. సీతమ్మ భర్తను అడిగింది. దీర్ఘాలోచనలో మునిగి ఉన్న పట్టాభిరామయ్య తపోభంగమైనట్టు ఉలిక్కిపడ్డాడు. అవును, లేదు అంటూ తడబడ్డాడు. ఏమండి, నిజం చెప్పండి, నేను గమనిస్తూనే ఉన్నాను. భారతి పెళ్లి విషయంలో మీరెందుకో అంత శ్రద్ధ చూపడం లేదు. ఇంతకుముందు వచ్చిన 2-3 సంబంధాల విషయంలో కూడా మీరు చెప్పిన మాటలు నాకు అంత సబబుగా అనిపించలేదు. ఇప్పుడు నా అనుమానం పూర్తిగా నిజమనిపిస్తోంది. చూడబోతే భారతికి పెళ్లి చేయడం మీకు బొత్తిగా ఇష్టం ఉన్నట్లు లేదు. ఎందుకని? ఎన్నాళ్ల నుంచో మనసులో అణచుకున్న ఆవేదన, ఆక్రోశం, ఆందోళన ఒక్కసారిగా వెళ్ళగక్కింది సీతమ్మ. భారతికి పెళ్లి చేయడం మీకు బొత్తిగా ఇష్టమున్నట్లు లేదు. భార్య మాటలు ఈటెల్లా పట్టాభిరామయ్య గుండె లోతుల్లోని సున్నితపు అంచుల్ని తాకాయి. కసాయి వేటగాడి పదునైన బాణం తగిలిన పక్షిలా విలవిలలాడిపోయాడాయన. అతని కళ్ళు చెమర్చాయి, ముఖం వివర్ణమయ్యింది. అతను తన భావోద్వేగాన్ని అణచుకుంటూ అన్నాడు, అవును, భారతికి ఇప్పుడిప్పుడే పెళ్లి చేయడం నాకిష్టం లేదు. ఇదేం విడ్డూరమండి, దానికిప్పుడే 25 ఏళ్ళు నిండాయి. ఇన్ని రోజులు చదువులని, ఉద్యోగాలని ఆగాము. అది ఉద్యోగంలో చేరి కూడా 2 ఏళ్ళు కావస్తోంది. 2-3 నెలల్లో అమెరికా కూడా వెళ్తోంది. దానికేం తక్కువని ఇంకా పెళ్లి విషయంలో ఆలస్యం చెయ్యాలి? సీతమ్మ వాదించసాగింది. దానికేమీ తక్కువ కాదు, అన్నీ మనకే తక్కువ. అమ్మాయి పెళ్లి చేసుకొని తన దారి తాను చూసుకుంటే మన ఇద్దరి సంగతి వదిలేయి. దాని వెనక ఉన్న 3 అమ్మాయిల సంగతి ఆలోచించావా? ఇదా మీ మనసులోని పన్నాగం? ఎప్పుడో పెళ్ళిళ్ళు చేయాల్సిన వారి కోసం ఇప్పుడు దీని పెళ్లి చెడగొట్టి గొంతుకొస్తారా? పెళ్లికి తగిన వయస్సు దానిది. మంచి ఉద్యోగంలో ఉంది, మంచి సంబంధాలు వస్తున్నాయి. ముంగిట్లోకొచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకోవడం మంచిది కాదు. ఇక మిగిలిన పిల్లల పెళ్ళిళ్ళంటారా? భారతి సంపాదిస్తేనే పెళ్లి చేస్తామని కన్నామా? నారు పోసినవాడు నీరు పోయక మానడన్నట్లు ఆ గడియ వస్తే ఆ భగవంతుడే వారికి ఒక దారి చూపుతాడు. భార్యకు ఎలా నచ్చజెప్పాలో పట్టాభిరామయ్యకు బోధపడలేదు. తనకు మాత్రం కూతురు పట్ల ప్రేమ లేదు. కానీ జీవితంలో సెంటిమెంట్లతో పాటు కొంత ప్రాక్టికల్ థింకింగ్ కూడా అవసరం. సీతమ్మలో స్త్రీ సహజమైన సెంటిమెంట్లు డామినేట్ చేస్తున్నాయి. పట్టాభిరామయ్య ప్రాక్టికల్ థింకింగ్ సెంటిమెంట్లని డామినేట్ చేస్తోంది. అతను నచ్చజెబుతున్న ధోరణిలో అన్నాడు, చూడు సీత, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించు. మిగిలిన 3 ఆడపిల్లలకి కూడా కనీసం 2-3 ఏళ్లలో వరుసగా పెళ్ళిళ్ళు చేయాలా లేదా? ఎంత లేదనుకున్నా ఒక్కొక్కరికి 2 లక్షలైనా కావాలి. మరి భారతీ సహాయం లేనిదే మనం నెట్టుకురాగలమా? అమ్మాయి అమెరికా వెళుతోంది. కనీసం 2 ఏళ్ళు అక్కడ పనిచేస్తే కొంత డబ్బు తప్పక మిగులుతుంది. అప్పుడు భారతి పెళ్లితో పాటు మిగిలిన అమ్మాయిల పెళ్ళిళ్ళు కూడా సులభంగా చేయవచ్చు. నా ఆలోచన తప్పంటావా? ఇందులో నా స్వార్థం ఉందంటావా? చెప్పు. మీరేమైనా చెప్పండి, నాకెందుకో మనసు అంగీకరించడం లేదు. భారతికి మనం అన్యాయం చేస్తున్నామనే నాకనిపిస్తోంది. తర్వాత వాళ్ళ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ముందు భారతి పెళ్ళి కానివ్వండి. సీతమ్మ ఆర్ద్ర నయనాలతో వేడికోలుగా పట్టాభిరామయ్య చేతులు పట్టుకుంది. ఇంతలో సీతమ్మ కోసం పొరుగింటావిడెవరో రావడంతో వారి సంభాషణ ఆగిపోయింది. పట్టాభిరామయ్య ఏదో పని మీద బయటకు వెళ్ళిపోయాడు. పట్టాభిరామయ్య మధ్యతరగతి కంటే కొంచెం కింది స్థాయి కుటుంబీకుడు అనడమే సబబుగా ఉంటుంది. అతను ఒక పెద్ద బట్టల దుకాణంలో సేల్స్మ్యాన్గా పనిచేస్తున్నాడు. 25 సంవత్సరాల క్రితం తన 22 ఏళ్ల వయసులో
ఆ దుకాణంలో నెలకు 200 రూపాయల జీతంతో చేరాడు. ప్రస్తుతం నెలకు 3000 జీతం తీసుకుంటున్నాడు. పట్టాభిరామయ్య షాప్లో ఉన్నాడంటే యజమానికి కొండంత ధైర్యం ఊరట. తన బట్టల దుకాణం పట్టణంలోనే నెంబర్ 1 స్థాయిలో ఉందంటే అందులో సగం గౌరవం పట్టాభిరామయ్యకు కూడా దక్కుతుందని యజమానికి తెలియంది కాదు. అందుకనే ఆయన పట్టాభిరామయ్యను ఒక పనివాడిగా కాకుండా తన సొంత మనిషిలా గౌరవించేవాడు. పట్టాభిరామయ్యను బంధుమిత్రులందరూ ఆడపిల్లల తండ్రి అంటూ తమాషాగా ఆట పట్టించేవారు. మొదట్లో కొంత బాధపడినా తర్వాత అలవాటుగా మారి అతను కూడా ఈ కామెంటుని తేలిగ్గాను సరదాగాను తీసుకునేవాడే తప్ప సీరియస్గా తీసుకోలేదు. అతనికి మొత్తం 4 అమ్మాయిలు. భారతి మొదటి సంతానం. ఆ తర్వాత ఒక్క కుమారుడైనా పుట్టకపోతాడా అనే ఆశతో ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పుకుంటూ 4 అమ్మాయిల్ని కన్న తర్వాత కానీ ఆ దంపతులు కళ్ళు తెరిచి వాస్తవ ప్రపంచంలోకి రాలేదు. కానీ అప్పటికే చేయి దాటిపోయింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు చింతిస్తూ కూచుంటే లాభం లేదని వారెంతో గుంభనంగా పిల్లల్ని పెంచుతూ వచ్చారు. తాను హైస్కూల్ చదువు కూడా పూర్తి చేయలేకపోయినా తన పిల్లల్ని బాగానే చదివించాలనుకున్నాడు పట్టాభిరామయ్య. తన ఆశలను అర్థం చేసుకున్నట్లు అమ్మాయిలు కూడా ఎంతో ఒద్దికగా తమ పనులు చేసుకుపోసాగారు. 4 అమ్మాయిల్లోనూ భారతి చాలా చురుకైంది. పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్లు భారతి మొదట్నుంచి ఫస్ట్ ర్యాంకులోనే ఉంటోంది. ఇంటర్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడమే కాకుండా 80% మార్కులు సంపాదించింది. సెకండరీ గ్రేడ్ ట్రైనింగో లేక బీఎస్సీ చదివించి బీఈడీ ట్రైనింగో చేయించి ఒక ఉపాధ్యాయునికిచ్చి పెళ్లి చేస్తే సరిపోతుందని అనుకున్నాడు పట్టాభిరామయ్య. కానీ భారతి తెలివితేటల్ని ఉత్సాహాన్ని కాదనలేక ఎంసెట్ రాయించాడు. సహజంగానే మంచి ర్యాంకు రావడంతో సొంత పట్టణంలోని ఇంజనీరింగు కాలేజీలోనే కంప్యూటర్ ఇంజనీరింగులో ఫ్రీ సీట్ వచ్చింది. ఇక అడ్డు చెప్పడానికి పట్టాభిరామయ్యకు ఏ కారణం కనిపించలేదు. కానీ సీతమ్మకెందుకో భయంగానే ఉంది. ఆడపిల్లకు మన స్తోమతకు తగిన చదువులు చెప్పించడమే మంచిది. అంత పెద్ద చదువులు చెప్పిస్తే రేపు దానికి అంత హోదాగల భర్తను తీసుకురావాలి కదా అంది. ఎంతోమంది సీటు తెచ్చుకోలేక లక్షలు ఖర్చు చేసైనా చదువుకోవాలి అనుకుంటూ ఉంటే స్వతహాగా వచ్చిన సీటు వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఒకవేళ అబ్బాయే అయితే మనం ఇంతగా ఆలోచించే వాళ్ళమా? పట్టాభిరామయ్య భార్యకు నచ్చజెప్పాడు. అలా చూస్తూ ఉండగానే భారతి కంప్యూటర్ ఇంజనీర్ అయ్యింది. కోర్సు ఇంకా 2-3 నెలల్లో పూర్తవుతుందనగా ఒక ప్రసిద్ధ కంప్యూటర్ కంపెనీ వారు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశారు. కోర్సు పూర్తి కాగానే హైదరాబాదులో కంప్యూటర్ ఇంజనీరుగా జాయిన్ అయ్యింది భారతి. ఉద్యోగంలో చేరి అప్పుడే 1.5 సంవత్సరం కావస్తోంది. పట్టాభిరామయ్య మిగిలిన 3 అమ్మాయిలు భారతిలా గొప్ప చురుకైన వారు కాకపోయినా అక్కన ఆదర్శంగా తీసుకొని ఆ స్ఫూర్తితో బాగానే చదువుతున్నారు. 2వ అమ్మాయి సుమతి బీఎస్సీ ఫైనల్ చదువుతోంది. సుమలత BA 2వ సంవత్సరం. ఆఖరి అమ్మాయి సునంద ఇంటర్ 2వ సంవత్సరంలో ఉంది. అందం, అణకువ, చదువుతో పాటు మంచి ఉద్యోగం కూడా ఉండటం వల్ల సహజంగానే పెళ్లి సంబంధాలు భారతిని వెదుక్కుంటూ వచ్చాయి. ఇప్పటికే 3-4 సంబంధాలు కట్నంతో ప్రమేయం లేకుండానే చేసుకుంటామని ముందుకొచ్చారు. అందులో ఒకరు డాక్టరు, మరొకరు బ్యాంక్ ఆఫీసరు, మరిద్దరు కంప్యూటర్ ఇంజనీర్లు. ఇక్కడే పట్టాభిరామయ్య చిక్కుల్లో పడ్డాడు. నిజానికి అతని ఆలోచనలు వేరుగా ఉన్నాయి. భారతి మనమ్మాయే కావచ్చు, కానీ పెళ్ళైన తర్వాత భర్త సహకారం లేనిదే భారతి మాత్రం తనకు ఎలా సహాయపడగలదు? ఒకవేళ వారు సహకరించినా ఆత్మాభిమానం గల తండ్రిగా వారి సహాయం పొందడం ఏమంత సబబుగా ఉంటుంది? అందుకనే అతను ఒక నిర్ణయానికి వచ్చాడు. తను చేస్తున్నది తప్పో ఒప్పో మిగిలిన అమ్మాయిల భవిష్యత్తు కోసం ఫలానా అబ్బాయి మంచివాడు కాదనో
జాతకాలు కుదరలేదనో ఏదో ఒక సాకుతో భారతి పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్నాడు. అమ్మాయి అమెరికాలో 2 ఏళ్ల జీతం వెనకేస్తే కనీసం 4-5 లక్షలైనా మిగులుతుంది. ఆ డబ్బుతో ఇద్దరి పెళ్ళిళ్ళైనా చేయొచ్చు. లక్షల జీతం, హోదాగల ఉద్యోగం కాబట్టి అప్పుడైనా భారతి పెళ్ళి పెద్ద సమస్య కాదు. ఇది పట్టాభిరామయ్య విశ్వాసం. కానీ సీతమ్మ ఆలోచనలు మరోలా ఉన్నాయి. దేశం కాని దేశంలో ఆడపిల్ల ఒంటరిగా ఎలా నెట్టుకురాగలదు? ఆ అమ్మాయి అదృష్టం కొద్దీ మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి కూడా కంప్యూటర్ ఇంజనీరే. అతడు కూడా మరో 2 నెలల్లో అమెరికా వెళ్తున్నాడు. కానీ కట్నం లేకుండా పెళ్లి ఖర్చులు కూడా తామే భరిస్తామంటున్నారు. అలాంటప్పుడు ఇద్దరికీ ముడివేస్తే తర్వాత వాళ్ళెక్కడ ఉన్నా తమ ప్రాణానికి నిశ్చింతగా ఉంటుంది. సీతమ్మ ఆ రోజు రాత్రి మళ్ళీ పట్టాభిరామయ్యను కదిలించింది. ఏమండి, మన ఇబ్బందులతో భారతీ పెళ్ళి ముడిపెట్టకండి. తర్వాత పిల్లల భవిష్యత్తు కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి భారతీ పెళ్లి జరిపించండి. అమ్మాయి సంపాదన కోసం ఆశపడి పెళ్లి చేయకుండా దాటవేస్తున్నామని ఇప్పటికే అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. మీరింకేమీ ఆలోచించకుండా అబ్బాయి తల్లిదండ్రులతో అన్ని విషయాలు మాట్లాడి రండి. ఈ సంబంధమే ఖాయం చేస్తున్నట్లు భారతికి కూడా ఉత్తరం రాయండి. అమ్మాయికి కూడా ఈ సంబంధం పట్ల వ్యతిరేకత ఉండదనే నేను అనుకుంటున్నాను. సీతమ్మ పట్టాభిరామయ్యకు హితబోధ చేసింది. పట్టాభిరామయ్య మౌనంగా వింటూ పడుకున్నాడు. రాత్రంతా ఆలోచనలతో సతమతమయ్యాడు. సీత మాటలు కూడా సబబుగానే ఉన్నాయి. వయసు మీరిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో. చదువు, అందం, ఆస్తి, చివరకు ఉద్యోగం అన్నీ ఉన్నా పెళ్లి కాని అమ్మాయిల్ని తానెంతమందిని చూడలేదు. మబ్బుల్లో నీటిని నమ్ముకొని దోసిట్లో నీటిని ఒలకబోయడం మూర్ఖత్వము, అహంకారము అవుతుందేమో. సుమలతలు కూడా వాళ్ళ అమ్మతో వంతపాడుతూ అక్క పెళ్లి చేయమనే అంటున్నారు. ఊరందరిది ఒకదారైతే ఉలిపికట్టెదొకదారని తానిలా మొండిపట్టు పట్టడం ఎంతవరకు సబబు? కూతురు, అల్లుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారంటే తనకు మాత్రం సంతోషంగానూ గర్వంగానూ ఉండదా? మరుసటి రోజు ఉదయమే పట్టాభిరామయ్య అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడటానికి బయలుదేరాడు. ఈ విషయమే భారతికి ఉత్తరం రాసి బయలుదేరే ముందే పోస్టు చేశాడు. సీతమ్మకు 1000 ఏనుగుల బలమొచ్చింది. విప్పారిన ముఖంతో సంతోషంగా భర్తను సాగనంపింది. వారం రోజుల తర్వాత పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ ఒక ఉత్తరం ఇచ్చి వెళ్ళాడు. వంటగదిలో ఉన్న సీతమ్మ భర్త వద్దకు వచ్చింది. కుతూహలం ఆపుకోలేక ఎక్కడి నుంచి ఉత్తరం అంది. భారతి రాసింది. పట్టాభిరామయ్య జవాబు చెబుతూ కవరు చదువుకోసాగాడు. ప్రియమైన నాన్నగారికి భారతి నమస్కారములు. మీ ఉత్తరం అందింది. విషయం బోధపడింది. కానీ నాన్న, మీ మాట కాదంటున్నందుకు నన్ను క్షమించండి. నాకు ఇప్పుడిప్పుడే వివాహం చేసుకోవాలని లేదు. నా వివాహ విషయంగా కొన్ని నెలల నుంచి మీరు అమ్మ పడుతున్న ఆందోళన, తాపత్రయం, మీ హృదయంలో జరుగుతున్న సంఘర్షణ నేను అర్థం చేసుకోగలను. నా సుఖం నేను చూసుకొని వెళ్ళిపోయేటంత స్వార్థపరురాలినా నాన్న? ఒకప్పుడు అమ్మతో మీరంటూ ఉండేవారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీళ్ళే మనకు అని. అదే కొడుకునై ఉంటే చెల్లెళ్ళ మంచి చెడ్డలు నాకు అప్పగించేవారే కదా. ఇప్పుడు నేను మీ కూతురునైనంత మాత్రాన ఆ బాధ్యత స్వీకరించడానికి అనర్హురాలినా? వివాహం చేసుకొని కూడా నేను నా భర్త సహకారంతో మన కుటుంబానికి సహాయపడగలనేమో. కానీ అందుకు గ్యారెంటీ ఏమిటి? నా భర్త సహకరించకపోయినా నేను అతన్ని ఎదిరించి మీకు సహాయపడవచ్చు. కానీ దానివల్ల ఫలితమేమిటి? మేమిద్దరం ఎడముఖం పెడముఖంగా కాపురం సాగించాలి. అది మీకు మాత్రం సంతోషంగా ఉంటుందా? గౌరవప్రదంగా ఉంటుందా? చివరికి అతనితో తెగదెంపులు చేసుకొని మన కుటుంబానికి సహకరిస్తూ ఒంటరిగానైనా జీవించవచ్చు. కానీ అలాంటి శుష్కమైన స్త్రీవాద నినాదాలు, మహిళా చైతన్య, ప్రగతివాద ఆందోళనల పట్ల నాకు నమ్మకం లేదు. నా ఉద్దేశంలో సంసారం అనే రథానికి భార్యాభర్తలిద్దరూ 2 చక్రాల్లాంటివారు. మహిళా చైతన్యం, మహిళాభ్యున్నతి అంటే స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకొని గౌరవించుకుంటూ కలిసి ముందుకు సాగడమే. కానీ ఒకరికంటే మరొకరిది పైచేయి కావాలని
పరస్పరం ద్వేషించుకోవడం కాదు. అలా పెళ్ళైన తర్వాత మనస్పర్ధలతో విడిపోవడం కంటే పెళ్లి చేసుకోకుండా ఉండటమే మంచిది కదా. కాబట్టి ప్రస్తుతానికి నా పెళ్లి ప్రయత్నాలు మానండి. ముందు చెల్లెళ్ళ చదువు పూర్తి కానివ్వండి. అదృష్టం కొద్దీ వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్లు వారికి కూడా ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. ఈలోగా నేను కూడా 2-3 అమెరికా వెళ్ళి వస్తాను. తర్వాత మీ ఇష్ట ప్రకారమే మా అందరి పెళ్ళిళ్ళు చేద్దురు. కానీ అక్కడ అమెరికాలో నేనొక్కదాన్ని ఎలా ఉండగలనోనని అమ్మ బెంగపడుతోందని నాకు తెలుసు. పాపం అమ్మ అమాయకురాలు. ఆమెకు నా మాటగా నచ్చజెప్పండి. ఎక్కడైనా మనుషులు మనస్తత్వాలు ఒక్కటే. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆ తర్వాత నా పెళ్ళి అవుతుందో కాదోనని అధైర్యపడవద్దని అమ్మకు చెప్పండి. ఒకవేళ ఆ రోజుకు నా పెళ్ళి జరక్కపోయినా నేను బాధపడను. ఎందుకంటే ఈ కొత్త మిలీనియంలో స్త్రీకి పెళ్ళి తప్ప వేరే జీవితమే లేదనుకోవడం పిచ్చితనమే అవుతుంది. పెళ్ళి స్త్రీ పురుషులిద్దరికీ అవసరమే కాదనను. కానీ ఎవరికైనా జీవిత పరమావధి కాదు. ప్రస్తుతానికి నన్ను మీ పెద్ద కొడుకుగా భావించి నా బాధ్యతలు నెరవేర్చనివ్వండి. నేనేమీ త్యాగం చేయడం లేదు. నాతో పాటు నా వాళ్ళందరూ బాగుండాలనే స్వార్థంతోనే ఈ నిర్ణయానికొచ్చాను. మనకు లోకంతో పని లేదు. మన మార్గం సరైందన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుద్దాం. మీరు మనసులో ఏమాత్రం సంకోచపడకండి. ఇంతకంటే నేను ఎక్కువగా ఏమని రాసేది? అమ్మకు నా నమస్కారములు. చెల్లాయిలను అడిగినట్లు చెప్పండి. నేను వీలు చూసుకొని ఇంటికి వస్తాను. ఉంటాను. ప్రేమతో మీ భారతి. ఉత్తరం సంపూర్తిగా చదివి పట్టాభిరామయ్య తన భావోద్వేగాలను ఆపుకోలేకపోయాడు. చెమర్చిన కళ్ళతో ఉత్తరం భార్య చేతికి అందించాడు. సీతమ్మ పట్టాభిరామయ్యల మనోఫలకం మీద భారతీ రూపం కదలాడింది. కోటాను కోట్ల ప్రజకు అభయమిస్తూ సాక్షాత్కరించిన శక్తి రూపిణి భరతమాతల తమ ముద్దుల పట్టి భారతి కొండంత అండగా కళ్ళ ముందు నిలిచినట్లు ఉప్పొంగిపోయారు ఆ దంపతులు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.